అవునండి నాన్నగారు నాన్నగారు शिवैवायुष्याय शिवेन्द्रियेन्द्रिये प्रतिष्ठति प्रतीन्द्रिये प्रतिष्ठति आयुष्येन्द्रिये लेव కేర్ తీసుకుంటారు అని చెప్పి హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేము రీసెంట్గా చేసిన 12 రైల్వే కాలనీ అనే చిత్రం రేపు రిలీజ్ అవుతుంది. సో అసలు ముందుగానే మేము టీం అందరూ వద్దాం అనుకున్నాం దర్శనం చేసుకోవటానికి. కాకపోతే అక్కడ ప్రమోషన్స్ అన్నీ ఉండటం వల్ల హీరో గారు అక్కడే ఉన్నారు. నేను జీవన్ గారు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాం ఇవాళ. అండ్ హోప్ రేపు అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ అస్. థ్యాంక్ యూ అండి. 12 రైల్వే కాలనీ ఈ చిత్రం అంటే ఇప్పటివరకు చాలాసార్లు చెప్పాము, ఒక మంచి సస్పెన్స్ జానర్ అండి. ఒక చిన్న పారానార్మల్ టింజ్ ఉంటుంది సినిమాలో. అంటే అల్లరి నరేష్ గారు ఉన్నారని అదేదో కామెడీ సినిమా కాదు. అండ్ నేను పొలిమేర డైరెక్టర్ని, నేనున్నానని చెప్పేసి ఏదో హారర్ సినిమా కాదు. సో ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీతో పాటు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కూడా ఇది సినిమా. సో డెఫినెట్లీ మీరందరూ రేపు చూసి ఇది ఎంజాయ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. హాయ్ అండి, రేపు 12 రైల్వే కాలనీ మూవీ రిలీజ్ కాబోతుంది. సో సడన్గా ప్లాన్ చేసుకున్నాము. సో ఆ భాగంలో డైరెక్టర్ గారు సరే జీవన్ గారు, నేను విజయవాడ వచ్చి దర్శనం చేసుకుంటున్న అమ్మవారిని. అండ్ హైదరాబాద్లో ఏమో హీరో గారు నరేష్ గారు అండ్ హీరోయిన్ గారు వీళ్ళందరూ ప్రమోషన్స్లో ఉన్నారు. సో రేపు చాలా అద్భుతమైన సినిమా వస్తుందండి. అంటే దాంతోపాటు కూడా చాలా సినిమాలు వస్తున్నాయి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.
సో తప్పకుండా ఈ విజయవాడ ప్రజలు, భీమవరం, ఆంధ్రాకు సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు చూడవలసిందిగా, అండ్ చూసిన తర్వాత చాలా బాగుంటుంది అని మీరే మెచ్చుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా డైరెక్టర్ గారు చెప్పారు, ఇంకా ఎక్కువ మాట్లాడితే కూడా బాగోదు నేను. ఓకే, థ్యాంక్ యూ అండి. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీలో జీవన్ గారు ఒక స్పెషల్ రోల్ చేశారు. అంటే ఇప్పటివరకు ఆయన చేసినవన్నీ ఒక కామెడీ రోల్స్ అయి ఉండొచ్చు, లేకపోతే కొంచెం నిడివి తక్కువ ఉన్న పాత్రలు చేసి ఉండొచ్చు. బట్ ఈ చిత్రంలో ఫుల్ లెంత్ రోల్ చేశారు, అట్ ది సేమ్ టైం ఒక సీరియస్ రోల్ చేశారు అనమాట. మీకు సర్ప్రైజ్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆల్ ది బెస్ట్ భయ్యా మనకి. థ్యాంక్ యూ అన్న. నాకు 2 గర్ల్ ఫ్రెండ్స్.